వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అంటే 2014 నుంచి 2026 12 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 7వ సంవత్సరం ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు. మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇద్దరు ముఖ్యమంత్రుల పరిపాలన తీరులో రాష్ట్రం చెందిన అభివృద్ధి ఏంటి, ఎవరి పాలనలో రాష్ట్రానికి మేలు జరిగింది, ఎవరి పాలనలో రాష్ట్రం నష్టం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోల్చే పరిస్థితి లేదు. కానీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, రాష్ట్ర దౌర్భాగ్యం ప్రజల దౌర్భాగ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పోల్చుకోక తప్పని పరిస్థితి. ఈ 12 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందింది, ఎలా వినాశనం చెందింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా పడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఇద్దరు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరి పరిపాలనలో రాష్ట్రానికి మేలు జరిగింది, ఎవరి పాలనలో రాష్ట్రం నష్టం జరిగింది. ఈ దుర్మార్గాలు, దోపిడీలు, అన్యాయాలు మామూలే. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? చాలా పెద్ద సబ్జెక్టు, మంచి సబ్జెక్ట్ చెప్పారు. కంపారిజన్ అయితే గ్యారంటీగా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోల్చలేం, కానీ మనకు పోల్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజలకు అవగాహన కావడం కోసం తప్పనిసరిగా మనం పోల్చి తీరాల్సిందే. ఎందుకంటే ప్రజలు ఓటేశారు, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అయిన వాళ్ళని మనం గౌరవించాలి. కంపారిజన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర. జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ రాజకీయాల్లోకి వచ్చిన అతను. అసలు అది ఏజ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా తీసేసేయండి, అది పక్కన పెట్టండి. మన విభజిత ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్తో స్టార్ట్ అయింది రాష్ట్రం. ఎక్కడ రాజధాని కూడా లేదు. బస్సులో ఉండి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ని. ఆ బస్సులో అతను పరిపాలించిన టైంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మించాలనే ఒక ఆలోచన వచ్చి, ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడం కోసం ఒక ప్లేస్ని ఎన్నుకున్నారు. రాష్ట్రం నడిబొడ్డులో గుంటూరు జిల్లాలో అమరావతి ఏరియా, గుంటూరుకి విజయవాడకి మధ్యలో అమరావతి ఏరియా మన రాజధానికి బాగుంటుందని ప్రపోజల్ పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి 30,000 ఎకరాలు కావాలి, ఇంకా ఎక్కువైతే తీసుకోండి, గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇంకా 50,000 ఎకరాలను ఉండాలి చాలా అని యాక్సెప్ట్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతిని కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారు. బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉంది అప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సెంటర్లో చక్కటి కోఆర్డినేషన్తో నడుస్తూ ఉన్నారు. అప్పటి పరిస్థితిలో ఏంటంటే స్పెషల్ స్టేటస్ అనే ఒక ప్రత్యేకమైన అంశం ఒకటి ఉందన్నమాట. స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి కావాలి. ఎందుకంటే లోటు బడ్జెట్తో స్టార్ట్ అయింది, కొత్త రాష్ట్రము, దీనికి రాజధాని లేదు, రకరకాల పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు కూడా ఏమీ లేవు, ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి అని అది విభజించేటప్పుడు దాన్ని స్పెషల్ స్టేటస్ ఇస్తామని పెట్టారనమాట. ఆ స్పెషల్ స్టేటస్ దగ్గరే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడ్డాడు. ఆ సెంటర్లో ఏం చేశారంటే వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇష్టం లేదు, రకరకాల రాజకీయ కారణాల వలన. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేయగలిగారు. ఎందుకంటే సేమ్ కూటమిలో ఉన్నారు వాళ్ళు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే పార్టీ అంటే ఒకే కూటమి కాబట్టి కన్విన్స్ చేసి మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము, స్పెషల్ ప్యాకేజ్ తీసుకోండి అని చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేయగలిగారు. ఆనాడు విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ అనే పదాన్ని స్పష్టంగా పేర్కొనలే. సాగ్గా తీసుకుని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. కానీ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. ప్యాకేజ్ కోసం కూడా ఒప్పుకున్నారు. ప్యాకేజ్ కోసం ఒప్పించడంలో వెంకయ్యనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్. ఆయన్ని విజయవాడలో కూడా ఊరేగించారు, ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ వరకు. ఎందుకంటే స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్కి చాలా బెనిఫిట్స్ వస్తాయని. కానీ 2 బడ్జెట్స్లో స్పెషల్ ప్యాకేజ్లో అసలు ఏమీ ఇవ్వాల. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మీద ఎదురు తిరగాల్సి వచ్చిందన్న. మమ్మల్ని మోసం చేశారు, స్పెషల్ స్టేటస్ లేకపోయినా నేను స్పెషల్ ప్యాకేజ్కి యాక్సెప్ట్ అయ్యాను, అయినా సరే ఏమి ఇవ్వలేదనే ఉద్దేశంతో ఎలక్షన్స్కి వెళ్ళి ఓడిపోయారు 2019లో. అది ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడు గారు 2014-2019 మధ్యలో ఆయన చాలా కృషి చేశారు ఆంధ్రప్రదేశ్కి. కృషి చేసిన ఇంపార్టెంట్ విషయాలు కొన్ని చెప్తాను నేను. అమరావతి ఒకటి, పోలవరం ఒకటి, ఇండస్ట్రీస్ ఒకటి, మూడింటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశాడు ఆయన. రాజకీయం మీద ఎక్కువ ఇది పెట్టాలి కాన్సన్ట్రేషన్. ప్లస్ ఈ స్పెషల్ స్టేటస్ ఇష్యూ వచ్చి అది కన్ఫ్యూజ్ అయ్యారు ప్రజలు. అది కేవలం ప్రజల కోసమే చేశాడు, ప్రజల కోసమే పోరాడాడు. మరి బీజేపీ గవర్నమెంట్ అన్యాయం చేసింది. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నప్పుడు ఇవ్వాలి కదా,
అది ఒక నాయకత్వ లక్షణాలు అక్కడ చూపించాడు. ప్రజల కోసం ఆయన పోరాడాడు. ఆయన స్వలాభం చూసుకోవాలి. అది ఒక నాయకుడిగా, ఒక విజనరీగా ఆయన ఏం చేశాడు? ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు? చాలా ఆల్మోస్ట్ ఆల్ సెల్ కంపెనీస్ అన్నీ చిత్తూరు జిల్లా ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అన్నీ వచ్చినాయి. హీరో హోండా తీసుకొచ్చారు, అపోలో టైర్స్ తీసుకొచ్చాడు, ఆటోమొబైల్స్ కియా మోటార్స్ తీసుకొచ్చారు. కియా మోటార్స్ వాడు పెనుగొండ చూడండి, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తయారు చేశారు. కియా మోటార్స్ దగ్గర 20,000 ఉద్యోగాలు కల్పించారు. అమరావతిని మరి ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చారు. వరల్డ్ రికార్డ్ అది. చంద్రబాబు నాయుడు గారి యొక్క కెపాసిటీ, ఆయన విజనరీ, ఆయన సమర్థుడనే ఉద్దేశంతో 30,000 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ప్రభుత్వానికి ఇచ్చారు ల్యాండ్ పూలింగ్లో. ప్రపంచ రికార్డు అది. ఒక్క పైసా ఖర్చు లేకుండా 35,000 ఎకరాలు ప్రభుత్వానికి తీసుకురాగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అది ఆయన ఘనత. అది అమరావతి. రెండోది పోలవరం పడకేసి కూర్చున్నప్పుడు వరకు కదల్లా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోలవరం నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ కాంట్రాక్టర్ తీసుకొచ్చి అప్పుడు వరకు ఉన్న కాంట్రాక్టర్స్ని మార్చేసి నవయుగ వాళ్ళని తీసుకొస్తే 72% వర్క్ పోలవరం నడిచింది అక్కడ. వరల్డ్ గిన్నిస్ రికార్డ్స్ 2 times వచ్చినాయి అనమాట. అద్భుతంగా ఎంత ఫాస్ట్గా పోలవరాన్ని తీసుకెళ్లారో మనందరం చూసాం. ఒకవైపు అమరావతిని ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రపంచ స్థాయి రికార్డు తీసుకొచ్చి అమరావతి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అలాగే పోలవరాన్ని 72% కంప్లీట్ చేశారు. అలాగే రైల్వే జోన్ తీసుకురావడానికి కృషి చేశారు వైజాగ్కి. ఇన్ని రకాలుగా అన్ని రకరకాలుగా వైజాగ్లో ఇండస్ట్రీసు, రాయలసీమలో ఇండస్ట్రీసు, కర్నూలులో సోలార్ ఎనర్జీ, విజయవాడలో SCL టెక్, అశోక్ లేలంగ్ బాడీ బిల్డింగు. ఒక ఇండస్ట్రీ కాదు, చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ కేంద్రం సహకరించకపోయినా లాస్ట్ 2 ఏళ్లలో స్పెషల్ స్టేటస్ ఇవ్వాల, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాల. అయినా తెలుగుదేశం గవర్నమెంట్ పోరాడి ఆయన యొక్క సమర్థతతో, ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపించాడు ఆయన 2014-19లో. అన్ఫార్చునేట్లీ 2019లో ఒక ఛాన్స్ అంట జగన్మోహన్ రెడ్డికి అందరూ ప్రజలు నమ్మి, నేను రాజధానిని ఇక్కడే పెడతాను, అమరావతిలోనే పెడతాను, నా ఇల్లు ఇక్కడ కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని 151 సీట్లు తీసుకొచ్చి అమరావతి అనే ఇది రాజధానికి ఒప్పుకోకుండా 3 రాజధానులన్నీ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి 5 సంవత్సరాల టయాన్ని వృధా చేశాడు. చంద్రబాబు నాయుడు గారేమో ఏకైక రాజధాని అమరావతి అని అభివృద్ధి చేస్తుంటే ఆయన వచ్చి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు అనమాట. ఇద్దరికి ఎంత తేడా చూడండి. 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల కాలాన్ని ఎంతో సద్వినియోగం చేసుకుని పోలవరాన్ని 72% తీసుకెళ్లాడు. అమరావతి కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేశారు. అమరావతి కన్స్ట్రక్షన్స్ బిగిన్ చేసి సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు పూర్తి చేశారు. మిగతాయి కూడా హాఫ్ వేలో ఉన్నాయి. ప్లస్ అది ఓన్లీ 2 years మాత్రమే వాళ్ళు చేసింది కన్స్ట్రక్షన్. 2017లో బిగిన్ చేశారు. ఇప్పుడు SGT అన్ని కేసులు వేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చిన కన్స్ట్రక్షన్స్ అన్ని 1.5 yearలో కట్టారు. మామూలుగా ఒక ఇల్లు కట్టుకోవడానికి డ్రాయింగ్ ఫైనల్ చేయాలంటే 6 నెలలు పడుతుంది, సంవత్సరం పడుతుంది డిజైన్స్ మార్చుకోవడం చేసుకుంటా. అలాంటిది మహానగరం నిర్మాణం అప్పుడు డిజైన్స్ మార్చుకుంటూ వెళ్తారు. ఫైనల్ అవ్వడానికి 1.5 year పట్టింది దగ్గర కాదు. సుప్రీంకోర్టులో కేసు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఇవన్నీ క్లియర్ అయ్యేటప్పుడు 2017 అయింది. ఓన్లీ 2 years వాళ్ళకి దొరికింది ఛాన్స్. ఇప్పుడేమో 5 ఏళ్ళు ఏం చేసావు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని క్రిటిసైజ్ చేస్తున్నారు. సరే, అది పోతే పోయింది. ఒక లైన్లో తీసుకొచ్చారు, ఇరిగేషన్ ఒక లైన్లో తీసుకొచ్చారు. తేడా చెబుతున్నాను అనమాట నేను. పోలవరాన్ని 72% కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని 2% చేసి డయాఫ్రమ్ వాళ్ళని ముంచేశాడు. తర్వాత దాంట్లో అభివృద్ధే లేదు. అభివృద్ధి లేకపోగా 2 ఇరిగేషన్ మినిస్టర్లు పెట్టారు. ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఏమో అసెంబ్లీలోనే పైసానా ఏదో రకరకాలుగా వ్యంగ్యంగా ఏదో మాట్లాడాడు. అతనికి ఏమీ చేయలేకపోయాడు. రెండో మినిస్టర్ వచ్చాడు అంబటి రాంబాబు. అసలు నాకు TMC అంటే ఏంటో తెలియదు, అసలు ఆ పోలవరం అర్థం కావట్లేదు, డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంది అని అడిగాడు. అసలు డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు, స్పిల్వే అంటే తెలియదు, ECRF డ్యామ్ అంటే తెలియదు. అసలు ఏమీ తెలియని ఇరిగేషన్ మినిస్టర్ని పెట్టుకుని 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. ఈ పాటికి అంత సమయం వృధా అయిపోయింది. సమయం వృధా అయిపోగా పోలవరం డయాఫ్రమ్ వాల్ 450 కోట్లతో నిర్మించింది కొట్టుకుపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య దాని గురించి చెబుతున్నాడు. ఆయన కొన్ని రాత్రులు నిద్రపోలేదంట ఇది డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినప్పుడు. అంటే ఆ మనిషికి దాని మీద ఉన్న
ప్రేమ అది అది జీవనాడి ఆంధ్రప్రదేశ్కి. అలాంటి జీవనాడిని 5 సంవత్సరాల కాలాన్ని పోగొట్టారు. మరి 5 సంవత్సరాల కాలం ముందు ఏం చేశారు? ఇరిగేషన్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఎక్కడో చెప్పమంటారా? 2014లో ఆయన వచ్చాడు, 2015లోనే పట్టిసీమ తీసుకొచ్చాడు. 1 ఇయర్ టైంలోనే పట్టిసీమ తీసుకొచ్చి కృష్ణా డెల్టాని బతికిచ్చారు. అప్పుడు కాలంలో ఆల్మట్టి కట్టేశారు. ఆల్మట్టి కట్టడం వల్ల మన కృష్ణా రివర్ వాటరు శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జున సాగర్ నిండి తర్వాత పులిచింతలకు వచ్చి ప్రకాశం బ్యారేజ్కి రావాలంటే జూలై ఆఖరికి కానీ ఆగస్టు 10 ఆ ప్రాంతాలకు కానీ మనకు సఫిషియెంట్ వాటర్ వచ్చేది కాదు. మధ్యలో బోల్డ్ ప్రాజెక్టులు వచ్చినాయి, వర్షాలు కూడా లేక నీరు కూడా తగ్గిపోయింది కృష్ణాలో. గోదావరిలో పెద్ద రివరు, దాంట్లో సఫిషియెంట్ వాటర్ ఉంది కాబట్టి ఆయన విజన్ మెచ్చుకోవాలండి. ఇక్కడ పట్టిసీమ తీసుకొస్తాం, ఒట్టి 1300 crores పట్టిసీమ వచ్చేసింది. జస్ట్ 1300 crores విత్ ఇన్ 1 year. 2015 నుంచి 16లో మొదలైంది దాని స్టార్టింగ్. ఆ పట్టిసీమను వట్టిసీమ అన్నారు, దండగ ప్రాజెక్ట్ అన్నారు, దాని మీద బోల్డ్ అంతమంది ఏడ్చారు. అసలు అసెంబ్లీలోనే జగన్ అదే చెప్పబోతున్నా. ఇద్దరికి తేడా మీరు అడిగారు కదా. పట్టిసీమ కట్టి సంవత్సరంలో 1300 కోట్లు, ఒట్టి 1300 కోట్లు వ్యయం చేసి 10,000 20,000 కోట్ల ఆదాయాన్ని కృష్ణా డెల్టాకి కల్పించి రైతులందరినీ ఎంతో సంతోషపరిచాడు. పట్టిసీమ కనుక లేకపోతే అది ఒక ఎడారి అయిపోయేది. కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాలు. అది నిజము, సత్యము. ఇవాళ చూస్తున్నాం. ఇవాళ 2026 జూలైలో ఉన్నాం మనం. ఇవాళ కూడా పట్టిసీమ నీళ్ళ మీదే వ్యవసాయం జరుగుతుంది. 400 TMCలు తరలించారండి ఇప్పుడు నీళ్లు మొత్తం ఈ 10 yearsలో. ఇప్పుడు ఈ 13 లక్షల ఎకరాలకి ఇప్పుడు పట్టిసీమ నీళ్ళే గతి అయినాయి. కృష్ణా వాటర్ ఇవాళ మీరు చెబుతున్నారు, ఇవాళ ఓన్లీ 40 TMC ఉన్నాయి శ్రీశైలంలో. శ్రీశైలం 880 రావాలి, 820లో ఉంది దాని రిజర్వాయర్ హైట్లో. శ్రీశైలంలో చుక్క నీరు లేదు. మరి ఎప్పుడు వస్తాయి? ఆల్రెడీ జూలై 18 ఇవాళ. అది మరి వచ్చి శ్రీశైలం వచ్చి నాగార్జున సాగర్ వచ్చి ప్రకాశం బ్యారేజ్ ఆల్మట్టే నిండలా అక్కడ. అందుకని ఇద్దరికి తేడా ఏంటి? ఆయన అసెంబ్లీలో పట్టిసీమ అనేది దండగా చంద్రబాబు నాయుడు గారు 1300 కోట్లు ఉదాగా పోగొట్టాడు, కాంట్రాక్టర్స్ కోసం పెట్టాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి అతి మేధావులు కూడా పట్టిసీమ ఎందుకు దండగా అన్నారు. ఎంత దారుణంగా క్రిటిసైజ్ చేశారు. ఇవాళ ఎంత ఉపయోగపడుతుందో ఇవాళ 2026 ఆగస్టు 18వ తారీఖు చూస్తున్నాం మనం. ఇవాళ పట్టిసీమ నీళ్ల మీదే ఆధారపడి కృష్ణా డెల్టా బతుకుతుంది. ఆయన పట్టిసీమ వద్దన్నాడు, చంద్రబాబు నాయుడు పట్టిసీమ కావాలన్నాడు. ఇద్దరు డిఫరెన్స్ అదే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పోలవరంలో ఇమీడియట్గా అవ్వదు, కొంచెం లేట్ అవుద్ది కాబట్టి ఇన్ బిట్వీన్ మనకి టెంపరీగా పట్టిసీమ కావాలని పెట్టాడు. ఈయన పట్టిసీమ వద్దన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా పోలవరంలో క్లియర్గా కనపడింది. ఇక్కడ పట్టిసీమ కట్టి కృష్ణా డెల్టాని స్థిరీకరణ చేసి కృష్ణా డెల్టాకి వాడుకునే కృష్ణా జలాలని రాయలసీమకు తరలించాడు కదా ఆయన. అవును, అది ఒక పెద్ద ఆస్పెక్ట్. అసలు అది నదుల అనుసంధానం. అది గోదావరి నుంచి కృష్ణాకి నీరు తీసుకొచ్చి కృష్ణా డెల్టా వాళ్ళేమో గోదావరి వాటర్ వాడుకున్నారు, రాయలసీమ వాళ్ళేమో కృష్ణా వాటర్ వాడుకున్నారు. అట్లా అది చాలా పెద్ద సబ్జెక్టు. మీరు మేజర్ డిఫరెన్సెస్కి వెళ్దాం మనం. ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే వాళ్ళిద్దరికి కంపారిజనే లేదు. కాకపోతే ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఏ విధంగా చేశారు కొత్త రాష్ట్రాన్ని అనేది చెప్పుకోవడానికి చెబుతున్నాం అనమాట. ఇరిగేషన్ గురించి చెబుతున్నాం. ఇరిగేషన్లో 72% పోలవరం కంప్లీట్ చేస్తే 5 సంవత్సరాలు 19-24 మధ్యలో ఆయన జస్ట్ 2% చేసి పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయేటట్టు చేయగలిగిన వ్యక్తి. ఆయన కాంట్రాక్టర్ను మార్చి టైం అంతా పోగొట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి CWC వాళ్ళు కూడా కాంట్రాక్టర్ను మార్చొద్దని చెప్పినా సరే మార్చాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అసలు. అట్లా ఇరిగేషన్లో ఈ పోలవరం ఒకటే కాదండి, అంద్రీ నివా తీసుకొచ్చి టెంపరీగా సెట్ వేసి కుప్పం దగ్గర రైతులను మోసం చేశాడు. మరుసటి రోజుకే సెట్టింగ్ లేదు, నీళ్లే లేవు అక్కడ. గేట్లు కూడా తీసుకెళ్ళిపోయారు, గేట్లు తీసుకెళ్ళిపోయారు. అది ఇప్పుడు చూడండి, ప్రజల్ని మోసం చేశాడు ఆయన అంద్రీ నివా. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,800 కోట్లు అంద్రీ నివా ఖర్చు పెట్టి లైనింగ్స్ వేసి కాలువలు వెడల్పు చేసి పరమ సముద్రం వరకు నీళ్లు ఇచ్చారండి. చిత్తూరు జిల్లాలో ఉన్న చెరువులన్నీ నింపేశారు. కడప జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చెరువులన్నీ నింపేశారు. ప్రస్తుతం ఇప్పుడు పెనుగొండ మడకశిర ఇప్పుడు మనం 750 కోట్లు పెట్టి బాలకృష్ణ కూడా వెళ్ళి దాన్ని కాలువ నెడల్పు కోసం మన 750 కోట్లు కేటాయించారు. అది అంద్రీ నివాని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 3,800 కోట్లు ఇప్పుడు 2024 మొదలుపెట్టి పూర్తి చేసి ప్రజలకు అందరికీ నీళ్లు ఇవ్వగలిగాడు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు 4,000 కోట్ల రూపాయల వర్క్ ఉండగానే జాతికి అంకితం చేశానని చెప్పి ప్రజలను మోసం చేశాడు. 2 టన్నెల్లో 1 టన్నెల్లో మిషన్ ఇరుక్కుపోయి ఉంది. ఇవాళకి ఆ పని అవ్వాల. ఇంకా 2-3 నెలలు పని చేస్తే కానీ ఆ వర్క్ అవ్వదు. అవ్వకుండానే జాతికి అంకితం చేశానని ప్రజలను మోసం చేసి ఎలక్షన్స్కి వెళ్ళాడు అనమాట. ఇప్పుడు ఎంతో సిన్సియర్గా ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు ఆ టన్నెల్స్లోకి వెళ్ళి చాలా కష్టపడి దాన్ని అంతా
మానిటరింగ్ చేసుకుంటా దాన్ని పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే చూడండి, ఆంధ్రీనివా కానీ, వెలుగొండ కానీ, పోలవరం కానీ అత్యద్భుతమైన ప్రాజెక్టు. పోలవరం తెలుగుదేశం గవర్నమెంట్లోనే పూర్తి చేయగలిగారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం 2027 పుష్కరాలకి ముందే దాన్ని ఇనాగ్రేట్ చేస్తాను అని చెప్తున్నారు. మార్చి డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. మార్చి నుండి చేసేస్తాను, వర్షాలు వచ్చిన దాన్ని బట్టి చేస్తానన్నాడు. మార్చి తర్వాత ఎప్పుడైనా సరే. ప్రస్తుతం 2026 సెప్టెంబర్లో అనకాపల్లి దగ్గర లెఫ్ట్ కెనాల్, పోలవరం లెఫ్ట్ కెనాల్ని అఖండ హారతి ఇవ్వబోతున్నారు. నిన్నగాక మొన్న పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నంలో హారతి ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు హారతిని క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఎంత పవిత్ర సంగమైన ప్లేసు అది, ఎంత బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా ఒక గోదావరి వచ్చి కృష్ణలో కలుస్తుంటే ఆ వాటర్ కలర్ డిఫరెన్స్ ఎర్రగా కనపడుతున్నాయి అన్నమాట. ఇంత ఇరిగేషన్లోనే ఇంత డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. నేను చెప్పాను కదా ఇరిగేషన్లో ఎంత డిఫరెన్స్ ఉందో. నాయకుడు అంటే ఒకే మాట మీద ఉండాలి, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడే ఒకే నిర్ణయం తీసుకోవాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకే నిర్ణయం తీసుకున్నారు. మనకి రాజధాని అమరావతి అంటే అమరావతి. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అనే కాన్సెప్ట్ మీద ఎలక్షన్స్కి వెళ్ళారు. ప్రజలందరూ కూడా దాన్ని మెచ్చుకుని 124 సీట్లు ఇచ్చారు. ఘన విజయం అందించారు. అదే కాన్సెప్ట్లో అదే రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయం చెబుతాను నేను. ఆయన నిలకడలేదు, బాధ్యత లేదు, ఒకే అభిప్రాయం మీద లేడు. ఒకరోజు అమరావతి అని ఒప్పుకున్నాడు, తర్వాత 3 రాజధానులు అన్నాడు, తర్వాత మళ్ళీ 2024 ఓడిపోయిన తర్వాత ఒక 400 ఎకరాల్లో కట్టేయండి అన్నాడు. ఒకసారి ఏమంటాడు, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని అక్కర్లేదు, సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటాడు. తర్వాత ఇప్పుడేమో మావిగన్ అంటాడు. మావిగన్ పోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్కి కూడా 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎలక్షన్కి నేను మావిగన్తోనే వెళ్తాను అని మొదలుపెట్టాడు. మీకు జగన్ రెడ్డి అంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజల దృష్టి మళ్లించడమేనండి. తాను దోచుకున్న డబ్బుల గురించి ప్రజలకు తెలియకూడదు, తన మీద వచ్చే కేసుల గురించి ప్రజలకు తెలియకూడదు, జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లు కానీ అరెస్టులు కానీ ప్రజలకు తెలియకూడదు. డైవర్షన్. నాట్ ఓన్లీ డైవర్షన్ అండి, బ్రహ్మాండంగా అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మావిగానని 3 సంవత్సరాల ముందు ఎప్పుడైనా మేనిఫెస్టోలు ఎవరైనా పెడతారా? 3 సంవత్సరాలకి అమరావతి నిర్మాణం పూర్తయిపోదు. అసలు అమరావతిలో నిర్మాణం రాజధాని అయితే ఎప్పుడూ అయిపోయింది. ప్రపంచ స్థాయి నగరం కడుతున్నారు అక్కడ. అందుకని దానికి ఇంకా 3 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. అంటే ఏదో 4 నిమిషాలు అబద్ధాలు సొల్లు కబుర్లు చెప్తే ప్రజలంటే అది విని నమ్ముతారు అనుకుంటున్నాడు. ప్రజలు ఎప్పుడో చేత్కరించి బయటికి పంపించారన్న సంగతి అర్థం కావట్లేదు. ఇద్దరు డిఫరెన్సెస్ చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇరిగేషన్ గురించి చెప్పా కదా, పోలవరం, ఆంధ్రీనివా, వెలుగొండ గురించి చెప్పాను నేను. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టిపోతే ఏమీ లేదు. ఈ మధ్య తుంగభద్ర గేట్లు పెట్టారు, దానికి మొన్న 3 ముఖ్యమంత్రులు ఓపెన్ చేశారు. మరి నిన్న మన ధవళేశ్వరం వెళ్ళి దానికి కూడా శంకుస్థాపన చేసి వచ్చారు. ఏది గేట్లు మొత్తం మార్చడం కోసం. ఎంత చక్కగా మెయింటైన్ చేసుకొస్తున్నారు డ్యామ్స్ అన్ని. అతను అన్ని డ్యామ్స్, ఈవెన్ పులిచింతల్లో డ్యామ్ కొట్టుకుపోయింది, ఒక గేట్ కొట్టుకుపోయింది, తర్వాత గుళ్ళకమ్మ దాంట్లో గేటు కొట్టుకుపోయింది. పట్టించుకున్న నాదుడే లేడు. అప్పుడు గ్రీజ్ కూడా డబ్బులు ఇవ్వలేదు. అసలు ఇంత డిఫరెన్స్ ఉందండి నాయకుల్లో చేసే పనిలో. ఇప్పుడు మనం ఇరిగేషన్ గురించి ఎంత డిఫరెన్స్ ఉందో చూసాం. అలాగే రాజధాని విషయంలో ఒకే మాట మీద ఉన్నారు, ఒకే ప్రపంచ స్థాయి నగరం కట్టి చూపిస్తున్నారు. 2 సంవత్సరాల్లో ఎంత నిర్మాణాలు జరుగుతున్నాయో అందరూ చూస్తున్నాం. అలాగే ఆయనకి రాజధాని మీద ఒకే అభిప్రాయం లేదు. నిమిషానికి ఒక మాట్లాడుతున్నారు. ప్రజల్లో అవహేళనకు గురయ్యాడు, అందరూ ఎగతాళి చేస్తున్నారు మావిగానే అనే మాట చూసి. ఇన్ని రకాలుగా ఆయన ఉంటే మళ్ళీ వైజాగ్కి వెళ్దాం. వైజాగ్లో మరి ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు. ఆయన సొంతం కోసం మహారాజులు ఉండే ప్యాలెస్ కట్టారు. 2 సంవత్సరాల నుంచి దాన్ని ప్రజాస్వామ్య దేశంలో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. అది రాజులుండే ప్యాలెస్ని ప్రజలు, సామాన్య మానవులు ఏం చేయాలనేది అర్థం కాక 2 సంవత్సరాలు టైం పోయింది. అదే కాక వైజాగ్లో మరి రైల్వే జోన్ 5 సంవత్సరాల పాటు ల్యాండ్ ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఇమీడియట్గా ల్యాండ్ ఇచ్చారు, రైల్వే జోన్ ఓపెన్ అయిపోయింది. అంటే స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోతుందంటే ఒక లెటర్ రాసి ప్రైవేటైజేషన్ ఆపండి అని ఒక లెటర్ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి 13,000 కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇండస్ట్రీస్ గురించి ఇప్పుడు మనం అమరావతి గురించి అయిపోయింది, ఇరిగేషన్ గురించి అయిపోయింది, రైల్వే జోన్ గురించి అయిపోయింది, స్టీల్ ఫ్యాక్టరీ గురించి అయిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి వస్తే అక్కడ చాలా విన్యాసాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రైవేటీకరణకి వంతపాడి ప్రైవేటీకరించి ఆ 5,000 ఎకరాలు నాకు ఇవ్వండి అని చెప్పి కూడా కేంద్రాన్ని అడిగి బేరం పెట్టుకున్నాడు. అది రకరకాల విన్యాసాలు జరిగినాయిలేండి. అసలు మనకి అందుకనే అతను దాని మీద చిత్తశుద్ధి లేదు. దాన్ని ఎవరికో అమ్మటానికి ట్రై చేశారు. పైకి లెటర్స్ ఏమో ఆపండి అని రాశారు కానీ దాన్ని సిన్సియర్గా ట్రై చేయలే.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే సిన్సియర్గా ట్రై చేసి మరి మినిస్టర్ కుమారస్వామిని కన్విన్స్ చేసుకున్నారు, మోడీ గారిని కన్విన్స్ చేసుకున్నారు. 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. 100% ప్రొడక్షన్ తీసి 50 కోట్ల రూపాయల లాభాన్ని కూడా ఆర్జించింది మొదట 3 ఫర్నెస్లు పనిచేస్తున్నాయి. 400 కోట్ల నష్టం నుంచి 50 కోట్ల లాభం పబ్లిక్ సెక్టర్ తీసుకొచ్చారంటే ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో ఆలోచించండి. అది తేడా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి. రైల్వే జోన్ తీసుకొచ్చారు, అది తేడా. ఇండస్ట్రీస్, ఒక్క ఇండస్ట్రీస్ కూడా ఆంధ్రప్రదేశ్కి రాలా జగన్మోహన్ రెడ్డి టైంలో 2019-24 మధ్యలో. మరి 2024 నుంచి 2 సంవత్సరాలే అయింది. ఇప్పుడు ఎన్ని రకాల ఇండస్ట్రీస్ వస్తున్నాయి? 100 ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎన్ని రకాలు చూస్తున్నారు మీరు? ఎనర్జీ, మేజర్గా ఎనర్జీ మీద కాన్సన్ట్రేషన్. రెన్యూవబుల్ ఎనర్జీ, సోలారు, విండ్, పంప్డ్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, అమోనియా, ఇన్ని రకరకాల కొత్తవి తీసుకొస్తున్నారు. అలాగే బీపీసీఎల్ వస్తుంది, అలాగే డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఐటీ కంపెనీస్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, యాక్సెంచరు, క్యాప్జెమిని, ఐబిఎం ప్లస్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నారు అమరావతికి. దాంట్లో ఎల్ఎన్టీ, ఐబిఎం, టీసీఎస్ 3 కాంబినేషన్తో తీసుకొస్తున్నారు. ఒకేపు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తున్నారు, ఒకేపు కెరీర్ ఎయిర్కాన్ తీసుకొస్తున్నారు, ఒకేపు జెట్ ఫైట్స్ తీసుకొస్తున్నారు 300 ఎకరాల్లో. అది ఎక్కడో తమిళనాడుకి వెళ్ళాల్సింది తీసుకొచ్చారు ఇక్కడికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కూడా కడప స్టీల్ ప్లాంట్ చిందాలు మొన్న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కాదు, దాన్ని కన్స్ట్రక్షన్ బిగిన్ చేశారు. శంకుస్థాపన ఎప్పుడో అయిపోయింది 4-5 సార్లు. దాని వర్కింగ్ స్టైల్ స్టార్ట్ చేసేసారు. అట్లా ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు విజన్ కానీ, సమర్థత కానీ, అనుభవం కానీ దానికి సాటి ఎవరు లేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు దాంట్లో కంపేర్ చేయదగ్గ వ్యక్తే కాదనమాట. ఒకేపు ఇండస్ట్రీస్, ఒకేపు అమరావతి, ఒకేపు పోలవరం, ఒకేపు సంక్షేమంలో ఈ భారతదేశంలోనే ఎవరు చంద్రబాబుకి సాటి రారు. 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకి ఇస్తున్నాడు. 4,000 నుంచి 15,000 ఇస్తున్నారు. 6,000 నుంచి ఇప్పుడు వీళ్ళకి హ్యాండిక్యాప్ 4,000, 6,000, 10,000, 15,000 కంప్లీట్లీ బెడ్ రెడీ 15,000. మరి పెన్షన్ అద్భుతం. అది 1వ తారీఖు ఇస్తున్నారు. 1వ తారీఖు కనుక సండే వస్తే 31వ తారీఖే ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే పర్సనల్గా ఇస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల 1వ తారీఖు ఏదో జిల్లాలోకి వెళ్తున్నాడు ఆయన. పెన్షన్ అద్భుతం, సంక్షేమం అద్భుతం, అభివృద్ధి అద్భుతం, అమరావతి అద్భుతం, పోలవరం అద్భుతం, రైల్వే జోన్ అద్భుతం, స్టీల్ ఫ్యాక్టరీ అద్భుతం, ఎయిర్పోర్ట్లు అద్భుతం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది. ఒక్కటని కాదు, చెప్పుకుంటా పోతే లెక్కలేనన్ని ఉన్నాయి. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, షిప్పింగ్ హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు బోర్డు వస్తుంది. అసలు కంపేర్ చేయడానికే వీలు లేని వ్యక్తులు ఇద్దరు. ఒక ఛాన్స్ అని 2014-24 మధ్య వచ్చి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అమరావతిని ధ్వంసం, పోలవరాన్ని ధ్వంసం, 2 ఆంధ్రప్రదేశ్కి అతి ముఖ్యమైన 2 కళ్ళు లాంటి వాటిని ధ్వంసం చేశాడు. ఇండస్ట్రీ రాకుండా చేశారు. ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదు. ఎంతో తేడాలో మీరు గమనిస్తున్నారా? మరి ఒక్కసారి 2019-24 మధ్యలోనేమో ఒక్క ఇండస్ట్రీ రాలేదు. 24 అయిన తర్వాత ఇండస్ట్రీస్ పరంపర 24 లక్షల కోట్లు ఎందుకు వచ్చినాయి? ఎవరిని చూసి వచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చినాయి, ఆయన విజన్ చూసి వచ్చినాయి, ఆయన సమర్థత చూసి వచ్చినాయి, ఆయన అనుభవాన్ని చూసి వచ్చినాయి, ఆయన మీద నమ్మకంతో. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ లీడర్ ఆయన. 98 నుంచి 2004కి ఆయన హైదరాబాద్ నగరాన్ని ఒక కొత్త సైబరాబాద్ నగరాన్ని సృష్టించిన వ్యక్తి. అందుకని ప్రజలకు ఆయన మీద నమ్మకం ఉంది. ఈయన చేసింది ఒక్క ఇండస్ట్రీ కానీ ఇది చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి, ఎక్సెప్ట్ బటన్ నొక్కటం తప్పితే. కాబట్టి ఇద్దరికి కంపారిజన్ లేదు. మనం ఇన్ని రకాలుగా పోల్చుకుంటూ వచ్చాం. పోల్చదగిన వ్యక్తులు కాదు. అది కనీసం లా అండ్ ఆర్డర్ కూడా చండాలంగా చేశారు. లా అండ్ ఆర్డర్ ఎంత బాగుందో ఇప్పుడు చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అత్యద్భుతంగా నిర్వహిస్తారు. కక్షపూరిత రాజకీయాలు చేయడు. 2019-24 మధ్యలో కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేశారు. 2024 నుంచి ఇప్పుడు వరకు 2 సంవత్సరాల్లో కూడా ప్రజలందరూ కోరుతున్నా, వీళ్ళందరికీ ఎందుకు మీరు పనిష్మెంట్ ఎవరు, ఎందుకు వీళ్ళని జైల్లో పెట్టరు, వీళ్ళందరిని అన్నా సరే ఆయన చాలా సమయం. కాబట్టి ఇన్ని రకాలుగా చాలా ఆవేశంగా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళిద్దరి గురించి కంపారిజన్ అడిగారు కాబట్టి. సెకండ్కి శిఖరానికి 5 సంవత్సరాల విధ్వంసానికి 7 సంవత్సరాల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకి, వస్తున్న పరిశ్రమల గురించి, ప్రజలకు జరుగుతున్న మేళ్ల గురించి అనేక విషయాలు మనతో పంచుకున్న గడిపాటి శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.